అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ అగైన్ టు దిస్ వీడియో నెంబర్ 2. ఈ రెండో వీడియో ద్వారా మనం 22వ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 22వ శ్లోకము. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. థ్యాంక్ యూ మేడం. పార్థ, ఓ అర్జున, మే నాకు త్రిషు మూడు లోకేషు లోకాలలోనూ కర్తవ్యం చేయదగిన పని కించన కొంచెమైనా న అస్తి లేదు. అనవాప్తం అంటే ముల్లోకాలలోనూ నా చేత పొందబడనిది. అవాప్తవ్యం కర్తవ్యాచరణ ద్వారా ఇక ముందు పొందదగినది కూడా నా లేదు. చ అయినప్పటికీ కర్మణి కర్మాచరణమునందు వర్తే ఏవా ఉంటూనే ఉన్నాను. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది త్రిషు లోకేషు అని అన్నారు కదా పరమాత్మ. త్రిషు లోకేషు ఒకసారి హైలైట్ చేసుకుని మీరు కనుక ఫస్ట్ నుండి అర్జున విషాద యోగం నుండి ఇది ఫాలో అవుతున్నట్లయితే గనక మీకు ఆ మూడు లోకాలు ఏంటి, త్రిషు లోకేషు ఏంటి అనేది మీ మైండ్కి వచ్చేస్తుంది. రావాలి. ఒక్క నిమిషం పాజ్ చేసి ఏంటి ఇది మూడు లోకాలు ఏంటి తెలిసిందే కదా అని ఒక్కసారి ఆలోచించండి. సో దీనికి ఉన్న డైరెక్ట్ మీనింగ్ ఏంటి, పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే, ఓ పృథకుమారుడా అర్జున, నాకు నిర్వర్తించవలసిన బాధ్యత అనేది అంటూ ఏమీ లేదు. నేను పొందని వస్తువు ఏమీ లేదు. మూడు లోకాలు అంటే ఈ ముల్లోకాలలోనూ నేను పొందవలసినది ఏమీ మిగిలి లేదు. అయినా నేను సమస్త కర్మలలోనూ ఉంటూనే ఉన్నాను. జరిగే ప్రతి క్రియలోనూ ఆ క్రియగా నేను ఉంటూనే ఉంటున్నాను అన్నారు పరమాత్మ. సచ్ ఎ బ్యూటిఫుల్ శ్లోక. ఇది అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఒక చిన్న ప్రయత్నమే చేస్తున్నాం మనం. అదే నేను రిపీటెడ్గా చెప్తున్నాను. గురువులు చెప్పేది ఇంకా లోతుల్లోకి చెప్పగలరు. నాకు వీలైనంత వరకు నేను కొద్దిగా అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఇది యోగిరాజుల వారు ఏం చెప్తున్నారంటే, ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు. పొందినప్పుడు ఇంకా స్వాధీనపరుచుకోవాలనే కోరిక మిగలదు కదా. అంతే కదా, ఏదైనా పొందాం, మన వస్తువు ఏదైనా కావాలనుకున్నాము, అది పొందినప్పుడు ఇంకా దాన్ని స్వాధీనపరుచుకోవాలన్న కోరిక మిగలదు. కానీ కర్మ చేయకుండా ఉండే మార్గమే లేదు. కర్మ చేయకుండా ఉండలేము. దానికి అసలు మార్గమే లేదు. యూ హ్యావ్ టు డూ ద డ్యూటీ అంటున్నారు యోగిరాజులు. అదేంటో మనం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఏ అవసరం నుండి కూడా నన్ను నేను ఇది ఒక్క నిమిషం దయచేసి కళ్ళు మూసుకొని, అంటే మీరు డ్రైవ్ చేస్తూ వింటున్నారో ఏదన్నా వేరే యాక్టివిటీస్లో ఉన్నారంటే కాదు, కానీ మీరు ఇది ఎదురుగా పెట్టుకుని చూస్తూ ఏమి వేరే పనులు చేయకపోతే గనక దయచేసి కళ్ళు మూసుకొని ఈ మాటలో డైరెక్ట్గా పరమాత్మ మీ చెవిలో ఒక గద్గద స్వరంతో చెప్తున్నట్లు ఊహించుకోండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి మనసులో తలుచుకొని ఊహించుకోండి. ఈ మాటలు ఆయనే మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఏ అవసరం నుండి కూడా నన్ను నేను అనేక స్వప్న రూపాలుగా వ్యక్తీకరించుకోవాలి అనే కోరికలు లేని కోరికతో ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన విశ్వ కిరణాన్ని నేను అంటున్నారు పరమాత్మ. ఎంత అద్భుతంగా ఉందంటే, ఏ అవసరం లేదు, సృష్టించాల్సిన అవసరం నాకేం లేదు. కానీ నన్ను నేను అనేక స్వప్న రూపాలుగా వ్యక్తీకరించుకోవాలి అనే ఒక కోరికలు లేని కోరిక, డిజైర్లెస్ డిజైర్. ఇంకా దాని మీద ఎటువంటి కోరికలు లేవు, కానీ ఒక కోరిక. అదే కదా నేను ఒక ఒక వేవ్ లాగా మీకు గీసి చూపించాను సృష్టి ఆవిర్భావం అనే ఆ శ్లోకంలో.
ఆ ఒక్కటే ఆలోచన, ఆ ఒక్కట కోరిక, ఇక దానిపైన ఇంకా వేరే వేవ్స్ ఏమి లేవు. ఒక్క వేవ్ లోనే మొత్తం అంత సమస్త సృష్టిని ఆవిర్భవించారు పరమాత్మ. ఆ ఆ ఒక్క ఆలోచన తరంగంలోనే అంతా ఉంది. జ్ఞానము ఉంది, కాంతి ప్రకాశము, ఆ ఫైర్ ఎనర్జీ, ఆ అగ్నితత్వము ఉంది, అందులోనే ఓంకార నాదము ఉంది, ప్రకాశము ఉంది. అంత సమస్త సృష్టికి కావలసిన బ్లూ ప్రింట్ అంతా కూడా ఆ ఒక్క చిన్న వైబ్రేషన్ తోనే సరిపోయింది. అదే ఆ ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన విశ్వ కిరణాన్ని, దట్ కాస్మిక్ బీమ్ ఆఫ్ లైట్, అదే నేను అంటున్నారు పరమాత్మ. అయితే నేను సృష్టించిన ఈ స్వప్న నాటకంలో ఏమన్నా సాధించాలి అన్న కోరిక ఉందా అంటే లేదు. ఎందుకు అంటే జస్ట్ ఊరికే చేశాను అంతే. నాకేం కోరిక లేదు, జస్ట్ చేశాను అంతే. ఎందుకంటే ఏది కూడా కోరిక ఎప్పుడు వస్తుంది? నా దగ్గర ఏదన్నా లేకపోతే వస్తుంది. నాకు ఒక ఫోన్ కొనుక్కోవాలో, లేకపోతే ఒకటి ఏదన్నా వస్తువు కొనుక్కోవాలంటే నా దగ్గర లేదు కాబట్టి దాన్ని పొందాలని కోరిక ఉంది. ఇక్కడ పరమాత్మకి నాకేం సాధించాలని కోరిక ఉందా? లేదు. ఎందుకంటే ఏది కూడా నాకు బయట అంటూ ఏం లేదు. నథింగ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ మీ. నాకంటే బయట అంటూ ఏం లేదు, అంతా నాలోనే ఉంది. అయినప్పటికీ ఈ నా స్వప్న ప్రదర్శన, ఈ కాస్మిక్ డ్రీమ్ ప్లే ఏదైతే ఉందో, స్వప్నంలో ఒక నాటకం జరుగుతోంది. ఈ స్వప్న ప్రదర్శనను నేను కొనసాగిస్తూనే ఉన్నాను. చక్కగా నేను అలా కలగంటూనే ఉన్నాను. ఆ కలలోనే ఒక విశ్వం తర్వాత ఒకటి, గెలాక్సీస్ తర్వాత గెలాక్సీస్ అట్లా జరుగుతూనే అది నడుస్తూనే ఉంది. ఈ నక్షత్రాలు విస్ఫోటనం చెందుతున్నాయి, కొత్త నక్షత్రాలు ఫామ్ అవుతున్నాయి, కొత్త మూలకాలు అంటే కొత్త కొత్త ఎలిమెంట్స్ ఫామ్ అవుతున్నాయి. అంత సృష్టి ఎక్కడ ఆగకుండా జరుగుతూనే ఉంది. నా విశ్వ ప్రదర్శన, స్వప్న ప్రదర్శన ఏదైతే ఉందో కొనసాగిస్తూనే ఉన్నాను. అలా కొనసాగుతున్న ఈ సృష్టిలో క్రియగా నేను ఉన్నాను, ఆ జరిగే పనిలోనే నేను ఉన్నాను అని చెప్తున్నారు పరమాత్మ. నాలాగనే నా పిల్లలు కూడా, అంటే నా ఉనికి అంటే ఒకే ఉనికి, నా ఉనికి యొక్క అనేక రూపాలుగా వ్యక్తీకరించబడి నా డివైన్ బీయింగ్స్ గా, అంటే నా దైవ స్వరూపాలుగా వారి కర్మలు గాని వారి చర్యలు గాని చేస్తూ తిరిగి స్వప్న రహిత బ్రహ్మానందము అనే తమ స్వగృహానికి, అంటే నా చెంతకు తిరిగి రావాలి అన్నదే నా ప్లాన్. మళ్ళీ అంతా కూడా ఆ స్వప్నంలో ఉన్నదంతా కూడా నాలో లయమైపోవాలి అంతే. లయమైపోయిన అదే నా డివైన్ ప్లాన్. అంటే మిమ్మల్ని దుఃఖ పెట్టడానికో ఇదేమీ కాదు, ఇదంతా జస్ట్ నేను నాకు అట్లా సృష్టి చేయాలని అనిపించింది అంతే. సహజంగా ఊరికే చేశాను అంతే. కోరికలు లేని కోరికతో ఒక చిన్న తరంగాన్ని పంపించి సమస్త సృష్టిని నేను సృష్టించాను, సృష్టిస్తూనే ఉన్నాను. ఆ జరుగుతున్న క్రియలోనే నేను ఉన్నాను, ఆ జరిగే పనిలో నేను ఉన్నాను, పనిగా నేను ఉన్నాను అని చెప్తున్నారు పరమాత్మ. అంటే మనకి అంతకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం, మొత్తం అంతా సృష్టి జరుగుతూనే ఉంది, మనలో కూడా అది ఉంది. ఆ క్రియలోనే ఉన్నాను అంటే నాలో ఒక శ్వాస అనేది నేను గమనించినా గమనించకపోయినా శ్వాసక్రియ జరుగుతూనే ఉంది, నాలో రక్త ప్రసరణ జరుగుతూనే ఉంది. అది వెనక ఉండి ఒక శక్తి నడిపిస్తోంది, ఆ శక్తిగా నేను ఉన్నాను, ఆ పనిలో నేను ఉన్నాను, ఆ క్రియ జరిపించేది నేనే, ఆ క్రియగా ఉన్నది కూడా నేనే. నేను మీరు ఒక వస్తువు కొనుక్కున్న, ఒక ఐఫోన్ 16 Pro Max అని మీరు ఒక డాంబిక ప్రదర్శన చేసి కొనుక్కున్న, దాని వెనుక ఉన్న కారణము అది కూడా నేనే. ఒక ఇసుక రేణువు అక్కడ ఉంది అంటే దానికి కారణం నేనే. ఒక పక్షి వెనుక ఉన్న కారణం నేనే. ఇవన్నిటినీ సృష్టించిన మహాకారణాన్ని నేను అంటున్నారు పరమాత్మ. అద్భుతమైన శ్లోకం ఇది, మనందరినీ రిప్రజెంట్ చేస్తూ. ఇప్పుడు అర్జునుడు తన మనస్సులో ఉన్న గందరగోళాన్ని నిర్మూలించటానికే పరమాత్మ ఇలా చెప్తున్నారు. మన మనస్సులో కూడా ఎన్నో ప్రశ్నలు, ఎంతో గందరగోళం ఉంది. ఆ ఇక్కడ అర్జునుడు రిప్రజెంట్ చేసేదే మనందరిని. భగవద్గీత ఎవరైతే పారాయణ లాగా చేస్తున్నారో వారికి, అది సాధనగా మార్చుకునే వారికి, వినేవారికి, చదివే వారికి, ప్రతి ఒక్కరి ఆ భగవద్గీతతో ఎవరు కనెక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాడు అర్జునుడు. ఆ గందరగోళాన్ని నిర్మూలించటానికే ఇలా చెప్తున్నారు.
నువ్వెప్పుడైతే నీ చైతన్య స్థితిని నువ్వు పెంచుకుంటావో, నాలో నువ్వు లయమవుతావో, అప్పుడు నీకు అర్థమవుతుంది పరమాత్మకు ఎటువంటి విధి నిర్వహణ బాధ్యత అనేది లేదు అని. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఆయనకు ఒక ఇది నీ డ్యూటీ, నువ్వు పొద్దున్నే లేసి ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేది అంటూ ఏమీ లేదు. ఒక విధి నిర్వహణ బాధ్యత అంటూ పరమాత్మకు లేదు అన్నది నీకెప్పుడు తెలుస్తుందంటే, వెన్ యు అవేకెన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద తురియా స్టేట్. మనం ఈ త్రివిధావస్థలు దాటి, జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలు దాటి ఎప్పుడైతే మనం తురియంలో మేల్కొంటామో, ఇదంతా కూడా ఒక స్వప్నము, పరమాత్మ ఆడిస్తున్న నాటకంలో ఒక పాత్ర అనేది మనకు అనుభూతి, అనుభవపూర్వకంగా తెలిసేది నువ్వు నాతో లయమైనప్పుడు మాత్రమే నీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఈ త్రివిధావస్థలు, ఈ కనపడుతున్న సృష్టి అంతా కూడా మహత్, నా బిగ్ మైండ్ నుండి విస్తరించినవే. అక్కడ నుండే, ఆ కాస్మిక్ ఇంటెలిజెన్స్ నుండే, ఆ ఆ చిత్ స్వరూపం నుండే ఇవన్నీ కూడా విస్తరించినవి. ఇది నేను ఆడిస్తున్న ఒక ఆనంద లీల, భగవంతుని ఆట ఇది. మీరు ఎప్పుడు తెలుసుకుంటారు ఇది మీది కాదు, నా ఆట ఇది, నేను ఆడిస్తున్న ఆట ఇది అని చెప్తున్నారు పరమాత్మ. కానీ మనం ఇదంతా వినేసిన తర్వాత, ఈ యూట్యూబ్ క్లోజ్ చేసేసిన తర్వాత, నేను నేను చేస్తున్నాను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నేను ఒక ఎంప్లాయీ, ఇదన్నీ కూడా అది మన నుండి వేరు అవ్వట్లేదు. ఎందుకంటే ఇది మన లోపల అబ్జార్బ్ అవ్వట్లేదు. ఇంకా నేను 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 అన్ని స్టాంపులు వేసుకుంటూనే ఉన్నాము. ఆ స్టాంపులు తీసేయటం, ఆ ఒక్కొక్కటి ఎక్కడెక్కడ అవన్నీ నిర్మూలించుకునే ప్రాసెస్లోనే మనం ఉండాలి. ఇదంతా చేస్తున్నది మీరు కాదు, నా నాటకంలో మీరు ఒక పాత్ర వహిస్తున్నారంతే. మీ వెనక ఉన్న జ్ఞానాన్ని నేను, దట్ బిగ్ మైండ్, దట్ మహత్ నేను అంటున్నారు పరమాత్మ. మనం మనస్సుతో ఆలోచిస్తాం. ఈ ద్వంద్వత్వంతో మనకున్నది ఏంటంటే ఒక చిన్న లిలీపుట్స్ లాగా. చిన్నప్పుడు నాన్ డీటెయిల్, ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ గలివర్స్ ట్రావెల్స్ అని ఉండేది. అందులో లిలీపుట్స్ లాగా ఒక లిలీపుట్, చిన్న చిన్ని ఇంతే ఉంటారు మనుషులు. ఆ మనుషులు ఒక ఐలాండ్కి వెళ్ళినప్పుడు చూస్తాడనమాట. ఈయన ఇంతే ఉన్నారు, మనం కూడా అంతే. పరమాత్మ దగ్గర ఒక చిన్న చిన్న కణాల్లాగా, ఆయన ఆయన శరీరంలో కణాల్లాగా ఇంతి మనుషులు. ఆ ఇంతి మనుషులకు ఒక చిన్న చిన్ని మనస్సు. ఆ మనస్సు వెళ్ళి చిన్న చిన్న వస్తువులకు అంటుకొని అదే నాది అని ఎంతో తృప్తి పడిపోతాం. చిన్ని చిన్ని ప్లెజర్స్ చాలు మనకి. ఇది కావాలి, ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి. ఆ మనస్సుతోనే, ఆ చిన్ని మనస్సుతోనే ఆలోచిస్తాం. కాబట్టి ఈ ద్వంద్వత్వాలే మనకి, అవే మనలో జీర్ణించుకుపోయాయి. కాబట్టి ఆ సృష్టికర్తను నిశ్చలుడుగా మనం చూడలేము. భగవంతుణ్ణి ఒక చంచలతతోనే, ఒక రూపంతోనే, సశరీరంతోనే ఉన్న ఒక వ్యక్తిగానే మనం చూస్తున్నాము. ఎందుకంటే మన మనస్సు మనల్ని మాయ చేస్తుంది. ఆ మనస్సుకి ఒక రూపం కావాలి. నువ్వు ఒక చైతన్యాన్ని ఊహించుకో అంటే ఊహకు రాదు. అదే రాముణ్ణి ఇలా ఊహించుకోవాలి, వెంకటేశ్వర స్వామిని ఇలా ఊహించుకోవాలి, శ్రీ మహావిష్ణువుని ఇలా ఊహించుకోవాలంటే ఆ రూపానికే మనం అలవాటు పడిపోయాం. కానీ భగవంతుడు నిరాకార నిర్గుణుడు, ఆయన నిశ్చలుడు, ఆయనకంటూ ఎటువంటి వైబ్రేషన్ లేదు. వైబ్రేషన్ ఉన్నప్పుడే అది ఒక పదార్థంగా మారి దానికి ఒక రూపం అనేది ఉంటుంది. ఒక రూపం రావాలంటే అది ఎన్నో 1,00,000 వైబ్రేషన్స్ ఉంటే గానీ ఆ రూపం రాదు. సో అంటే ఆ భగవంతుణ్ణి కూడా మనం మనలాగానే చూడటానికే ఇష్టపడుతున్నాము. ఎందుకంటే మన మనస్సులో అంత అజ్ఞానం ఉంది కాబట్టి, ఆ అజ్ఞానాన్ని నిర్మూలించుకోవటానికే మనకి సాధనలన్నీ అవసరం. పరబ్రహ్మమును మొత్తం, ఈ ఈ పరబ్రహ్మము, ద ద ఎంటైర్ సత్పదార్థం అంతా కూడా రెండుగా విభజించబడింది. ఏంటది? ఒక అనంతమైన నిరాకార నిశ్చరమైన ఎటువంటి ప్రకంపన లేనట్టిది. దానినే మనం ఉనికి అంటున్నాం. ఇది ఒకసారి మీరు రాసుకోండి. ఉనికి, అది ఒకటి అంటే రెండుగా డివైడ్ అయింది. రెండవది ఏంటి? మనకి కనిపించే ఈ ప్రకటితమైన, ఒకటేమో అన్మానిఫెస్టెడ్, మనకి ఇంకా ప్రకటించుకోనటువంటి, ఎటువంటి ప్రకంపనలు లేనిది ఒకటి అయితే, రెండవ విభాగం ఏమిటి అంటే ప్రకటితమైనది, ప్రకంపనలతో కూడుకున్న ఈ సమస్త దృశ్యమాన విశ్వం ఏదైతే ఉందో అది రెండవ భాగం అన్నమాట. ఈ ప్రకటిత విశ్వంలోనే పరబ్రహ్మం తనకు తాను అనేక స్వప్న రూపాలుగా ప్రకటించుకుంటున్నారు. ఆ స్వప్నమే, ఆ స్వప్నంలో భాగమే మనం. అనంత విశ్వంలో సర్వవ్యాపిగా, సాక్షిగా ఉంటూ,
గోప్యంగా ప్రతి ఒక్కళ్ళలోనూ చిత్ స్వరూపంగా జ్ఞాన స్వరూపంగా కూటస్థుడిగా సమస్త కార్యాలు నిర్వహిస్తూ అందులోనే తనలోనే ఉంది మూల ప్రకృతి కూడా. మనకి ఇక్కడే ఉంది మూల ప్రకృతి అంటే పంచభూతాలకి మూలమైన స్థానం కూడా కూటస్థుడే. అక్కడ నుండే మూల ప్రకృతిగా ఈ పంచభూతాత్మక స్థూల జగత్తుని సృష్టిస్తూ ఉన్నాడు. అంతా తనలోనే ఉంది. అలానే మనలో కూడా సాక్షిభూతంగా ఉనికిగా ఉన్నది ఏంటి అంటే అదే మన ఆత్మ. జ్ఞాన ప్రకాశంతో నడిపిస్తున్న కూటస్థుడు పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం. అదే కదా మనం పోయిన శ్లోకాల్లో చెప్పుకున్నది. ఓం తత్ సత్ అంటాం. ఓం ఆ, ఈ తత్ అండ్ సత్. అదే మనకి సత్ చిత్ ఆనందం అన్నా కూడా ఏంటి అంటే ఒకటి స్థూల జగత్తు, తర్వాత ఒకటి జ్ఞాన, అండ్ ఇంకొకటి ఏమో సత్పదార్థము. ఆ జ్ఞాన ప్రకాశంతో నడిపిస్తున్నది కూటస్థుడు. ఆ పంచభూతాలతో నిర్మితమైన శరీరము అదే శక్తి నుండి ఉద్భవించిన మన మనస్సు. మళ్ళీ ఆ మనస్సు నుండి ఉద్భవించింది ఏంటంటే అహం. మన దేహాన్ని పంచవాయువుల రూపంలో శక్తినిస్తున్న ఆ ప్రాణశక్తి అన్నీ ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి. వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అనడానికి మనమే నిదర్శనం. భగవంతుడు మొత్తం సమస్త సృష్టిలో ఏదైతే ఉందో అన్నీ కూడా మనలో పొందుపరిచారు. మనలోనే ఉనికి ఉంది అంటే మన ఆత్మ పదార్థము అక్కడే కూటస్థుడు ఉన్నాడు. ఆ కూటస్థుడే మనం చైతన్య స్థితి అంటున్నాము, క్రైస్ట్ కాన్షియస్నెస్, కృష్ణ కాన్షియస్నెస్ అంటున్నాము. ఆ కృష్ణ కాన్షియస్ ఈ కూటస్థుడు నుండి మూల ప్రకృతి ఉంది. ఆ మూల ప్రకృతి నుండి ఈ పంచభూతాత్మ ఈ పంచభూతాలతో నిర్మితమైన శరీరము ఉంది. మళ్ళీ ఆ లోపల ప్రాణశక్తి ఈ చైతన్యము నుండి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిగా ఎట్లా విడిపోయింది? ఇప్పుడు పంచవాయువులుగా విడివడి మొత్తం సమస్త మన శరీరానికి అంతా కూడా శక్తిని ఇస్తోంది. మనం ఏం చేయక్కర్లేకపోయినా మనం చేస్తున్నామని అనుకుంటున్నాం. మొత్తం బ్లడ్ ఫ్లో, హార్ట్ పంపింగ్ యాక్షన్ కానీ, డైజెస్టివ్ యాక్షన్ కానీ, కిడ్నీస్ వాటి పని చేస్తున్నాయి, లివర్ వాటి పని చేస్తున్నాయి, బ్లడ్ సర్క్యులేషన్ నడుస్తుంది. మనం ఏం చెయ్యట్లేదు. అదంతా నడిపిస్తోంది ఏంటి అంటే ఆ మహాశక్తి, ఆది పరాశక్తి. అదంతా శక్తి రూపంలో పంచవాయువుల రూపంలో నడుస్తూనే ఉంది. ఆ శక్తి యొక్క రూపమే మనస్సు. ఆ మనస్సు నుండి వచ్చింది అహం, నేను అన్నది. ఈ మనస్సు వెళ్ళి అన్ని చోట్ల అతుక్కొని నేను నేను అని స్టాంపు వేసుకొని వస్తుంది. అంటే అన్ని మనలోనే ఉన్నాయి. ఆత్మ మనదే, కూటస్థుడు మనదే, అంటే జ్ఞానస్వరూపము మనదే. మనలోనే జ్ఞానం ఉంది, మనలోనే పంచభూతాలు ఉన్నాయి, మనస్సు మనదే, అహం మనదే. బయట దేనిని వెతుక్కుంటున్నాము? వాట్ ఆర్ వి సర్చింగ్ ఫర్ అవుట్ సైడ్ ఆఫ్ అస్? బయట ఎందుకు నిత్యం ఏదో పరుగులు పెడుతూ ఏదో సంస్థలు ఏదో ఏదో చేసేస్తున్నాయి, ఎక్కడెక్కడో ఏదో జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలకు వెళ్ళాలి ఈ కార్యక్రమాలకు వెళ్ళాలని ఎందుకు మనం పరుగులు తీస్తున్నాము? ఎక్కడో ఆశ్రమాలకు వెళ్ళే ఓకే, వన్స్ ఏ ఇయర్ కొంచెం ఒక మనశ్శాంతి కోసమో ఒక మళ్ళీ రిఫ్రెష్ కోర్స్ లాగా చేసుకున్నట్లు ఒక 1 వీక్ అని కానీ ఒక 5 రోజులు అట్లా రిట్రీట్ లాగా ఏదైనా చేసుకోవటం, మళ్ళీ ఆ శక్తిని పుంజుకుంటాం వచ్చేస్తాం. కానీ నిత్యం అదే ధోరణితో ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుతుంది అన్న మూర్ఖత్వంలో నుండి మనం ఎప్పుడు బయటపడతాం? ఎవ్వరు మనను ఉద్ధరించరు. మన విల్ పవర్తో మనం చేసే సాధనే మనని ఆత్మస్థితిలో లయం చేసినప్పుడు అప్పుడే మనల్ని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే అంతా ఉన్నది మనలోనే. ఆత్మ ఉనికి మనదే, మనస్సు మనదే, ప్రాణశక్తి మనదే, అహం మనదే, అంతా మనమే. మన లోపలే ఉన్నది. మన లోపల ఏదైతే ఉందో అదే సమస్త విశ్వంలోనూ ఉన్నది. మనకి మన మనస్సే పెద్ద గురువు. ఆ మనస్సుని గమనించుకుంటే ఎక్కడెక్కడ ఏం చేస్తోంది అనేది ఒక సాక్షిగా గమనిస్తే దానిని లోపలికి పట్టుకొని పైకి మన కూటస్థుడిలో లయం చేయవచ్చు. అదే మనం చేయవలసిన సాధన. అయితే ఇది మనం అర్థం చేసుకొని మన మనస్సుని కూటస్థుల్లో ఎప్పుడైతే లయం చేసి నేను అన్న భావన లేకుండా మన విధి నిర్వహణ అంతా కూడా సక్రమంగా చేస్తూ ఈ కోరికల వలయాల్లో కర్మబంధనాల్లో ఇరుక్కోకుండా ఆనందంగా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటామో అదే మనం ఆ పరమాత్మ కోరుకునేది అదే. మీరు దుఃఖంలో ఉండటాన్ని కాదు నేను ఆశించేది, మీరు చక్కగా మీ పనులన్నీ కూడా
ఎటువంటి కర్మబంధనాలు లేకుండా అంటే దాని ఆ ఇప్పుడు పరమాత్మ ఎట్లా అయితే ఒక డిజైర్లెస్ డిజైర్ అన్నారు, ఎటువంటి కోరికలు లేని కోరిక అన్నారో, నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దాని చుట్టూతా ఎటువంటి ఆలోచనలు లేకుండా నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టి ఆనందంగా ప్రశాంతంగా సహజంగా చేసుకుంటూ వెళ్ళండి. అయ్యా నేను ఊరికే చేశాను కదా, మీరు కూడా ఊరికే చేయండి. ఏమి చేయొద్దు. మీరు దానికి చుట్టూతా ఏమి స్టోరీలు అల్లుకోవద్దు. జస్ట్ ఊరికి అట్లా చేసుకుంటూ వెళ్ళండి. చెయ్యకుండా ఉండొద్దు. కీప్ డూయింగ్, కీప్ ఆన్ కీపింగ్ ఆన్. డోంట్ జస్ట్ సిట్ దేర్. ఇన్యాక్టివ్ స్టేట్ అనేది నేను ఎంకరేజ్ చెయ్యను. కీప్ డూయింగ్. మళ్ళీ మనం ఆయనకి దగ్గర అవ్వాలి అన్నదే ఆయన కోరిక. సాధన చేస్తూ క్రియ చేస్తూ 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 నా దగ్గరికి మీరు రండి. ఇక్కడ త్రిషు లోకేషు అంటే మీకు చెప్పాను కదా ముందే, ఒకసారి హైలైట్ చేసుకుని ఒక్కసారి ఆలోచించండి ఏంటి అని. మనం ఈ కారణ సూక్ష్మ భౌతిక శరీరాలని ముందు నుంచి ఏదైతే చెప్పుకుంటున్నామో వీటినే త్రిషు లోకేషు అన్న ఆధ్యాత్మిక నిగూఢంగా ఉన్న అంతరార్థం అన్నమాట. అంటే కారణ శరీరంలో ఉన్న థాట్రాన్స్, ఆ భగవంతుని ఆలోచనలు సూచనలు ఏదైతే ఉన్నాయో దానితో నిర్మితమైనదే ఈ లైఫ్ ట్రాన్స్. అంటే మనలో ఈ ప్రాణశక్తి రూపంగా ప్రవహిస్తూ ఈ ఎలక్ట్రాన్స్ కి తిరగటానికి శక్తినిచ్చేది ఏంటి అంటే లైఫ్ ట్రాన్స్. లైఫ్ అండ్ ఎలక్ట్రాన్స్, లైఫ్ ప్లస్ ఎలక్ట్రాన్స్, లైఫ్ ట్రాన్స్ అంటారు పరమహంస యోగానంద గారు. అంటే ఆ మనకి కణాలు పని చేయడానికి వెనక ఉన్న శక్తి అన్నమాట లైఫ్ ట్రాన్స్. దానితో నిర్మితమైనదే మన ఈ భౌతిక శరీరము. దీన్నే త్రిషు లోకేషు అని అంటున్నారు. కారణ సూక్ష్మ భౌతిక శరీరాలు ఇదంతా కూడా పరమాత్మ యొక్క స్వప్నం, మనస్సు యొక్క స్థూల రూపమే. ఆయన స్వప్నము అంటే ఆయన స్వప్నంలో ఆ మనస్సు ఎప్పుడైతే ఘనీభవించిన భౌతిక రూపాలం మనము, అది ఆయన స్వప్నంలో ఉన్నామంటే ఆయన ఒక బిగ్ మైండ్ లో నుంచి వచ్చాం మనం, ఆ స్థూల రూపం తీసుకున్నాం. వీటిని వేరువేరుగా చూడటమే మాయా అంటే. అన్నిటినీ కూడా మనం సపరేట్ సపరేట్ గా ఏదైతే చూస్తున్నామో అలాగే అంతకు మించి చూడలేకపోతున్నామో దాన్నే మాయా అంటున్నాము. మహామాయ అదే ఆ శక్తి. అమ్మవారిని అందుకే పూజ చేస్తున్నాం మనం, ఈ మాయలో నుంచి బయటపడేయమ్మా అని. చైతన్యము శక్తి స్థూల జగత్తు వేరువేరుగా కనపడుతున్నాయి. ఎందుకంటే మన ప్రాణశక్తి ఎప్పుడైతే అధమంగా ఉంటుందో, కింది చక్రాల్లో ఉంటుందో, ఇంకా జ్ఞాన జ్యోతి మనలో వెలగలేదో అంతా కూడా విడివిడిగా కనిపిస్తాయి. ఇది వేరు అది వేరు, వాళ్ళు వేరు నేను వేరు, ఈ అంతా కూడా మనకి ద్వంద్వత్వాలు కానీ వేరు భావన కానీ అలాగే వస్తుందన్నమాట. అయితే పరమాత్మకు తన సృష్టి గురించి ఎటువంటి ఆశ కానీ భయం, ఏమైపోతుందో ఈ సృష్టి అన్న భయం కానీ ఏమీ లేదు. కానీ తాను సృష్టించిన ఈ సృష్టిలో ప్రతి చర్యలోనూ తానే ఉన్నాడు. నేను పీల్చే శ్వాసలో ఒక ఆ శ్వాస క్రియగా ఉన్నది తానే, శ్వాసగా ఉన్నది తానే. ప్రతి దాంట్లోనూ ఒక గడ్డి పోచలో ఉన్నది తానే, గడ్డి పోచగా ఉన్నది తానే. ఆ ఫామ్, షేప్ అండ్ ఫామ్ ఏమిటో అది తానే, ఆ షేప్ అండ్ ఫామ్ లో ఉన్నది కూడా తానే. అంటే ఇంక మనమేం లేదు, ఉన్నామని భావిస్తున్నాం అంతే. నేను మాట్లాడుతున్నాను అన్న క్రియలో తానే ఉన్నాడు, వింటున్న క్రియలో మీలో కూడా తానే ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ ఈ మాటలు ఏదైతే మాట్లాడుతున్నానో ఆ శబ్దము ఒక శక్తి నుండి వస్తోంది. ఆ శక్తిలో ఉన్నది తానే. మీకు ఒక వినికిడి శక్తితో మీరు వింటున్నారే, ఆ శక్తి కూడా తానే. ఆ వినే క్రియలో ఉన్నది కూడా తానే. నేను మాట్లాడే ఈ క్రియ, ఈ చర్య, ఈ కర్మ ఏదైతే ఉందో అది కూడా తానే. ఇదే మాయలో అజ్ఞానంలో ఉన్న తన పిల్లలమైన మనం అర్థం చేసుకోవాలి అని ఆయన కోరుకునేది అదే. మీదేమి లేదురా నాయనా, అంతా నేనేరా తెలుసుకోండిరా అని మన్ని ఆ మొత్తుకుంటున్నారనమాట. మీరు ఈ భ్రమలో నుంచి బయటికి రండి. దుఃఖం దుఃఖం అని ఎందుకు మీరు అనుకుంటున్నారంటే నేను అనుకుంటున్నారు కాబట్టే మీకు అంత దుఃఖంలో ఉంది. అంత
కంప్లీట్ శరీర స్పృహతోనే ఉన్నారు కాబట్టే మీకు అంత దుఃఖము, ఆ పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. మీరు ఎప్పుడైతే కూటస్థుడిలో లయమవుతారో అదే మనకి గొప్ప గొప్ప మహానుభావులు, జ్ఞానులు చూపించింది ఏంటి అంటే, మాకేం పెయిన్ లేదు, మాకు ఈ ఒంటి మీద పుళ్ళు లెగిసినా, క్యాన్సర్ పుళ్ళు లెగిసినా మాకేం నొప్పి ఏం లేదు, అట్లా వాటిని కూడా సాక్షిగా చూస్తున్నామని ఏం చూపించారు మనకి అంటే, శరీర స్పృహ ఉండేది. మీరు పూర్తిగా ఎనర్జీ అంతా శరీరంలో నిలిపినప్పుడు మీకు ఆ శరీర స్పృహ ఉంటుంది. ఎప్పుడైతే మీరు నాలో లయమవుతారో మీకు అసలు శరీర స్పృహ లేదు. ఈ దుఃఖం మీది కాదు, నేను నేను సృష్టించిన ఈ స్వాప్నిక జగత్తులో మీరు ఒక పాత్ర మాత్రమే. దిస్ ఈజ్ మై కాస్మిక్ సినిమా సీరియల్. ఇది ఇట్లా ఆ, మనకి ఈటీవీ సీరియల్ లాగా అట్లా నడుస్తూనే ఉంటుంది. అట్లా సంవత్సరాలు సంవత్సరాలు ఆ సీరియల్స్ ఎట్లా నడుస్తాయో నా కాస్మిక్ డ్రామా కూడా అట్లా జరుగుతూనే ఉంటుంది. అనంతంగా అది జరుగుతూనే ఉంటుంది. దాన్ని చక్కగా మీరు ఒక మూవీ చూస్తున్నట్టు ఎంజాయ్ చేయండి, కానీ నేర్చుకునే దృక్పథంతో ఉండండి. కానీ ఆ బంధనాల్లో నాది నేను అని ఇరుక్కోకండి. అది తెలుసుకోవాల్సింది. అది మనకి ఎట్లా అంటే, మన నిష్కామ కర్మ యోగం అనేది సాధన చేసి తీరవలసిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. కృష్ణుడు అర్జునుడిని అంటే మనందరినీ కూడా తనలో లయమయ్యి ఏకత్వ స్థితికి చేరుకోండి అని మనందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. నిత్యం ఎప్పుడు కూడా ఎందుకు అట్లా అడుక్కునే వాళ్ళలాగా ఏదో కోరుకోవటం, అది తీరకపోతే దుఃఖించడం, ఇలా ఇంకా ఎన్ని జన్మలు మీరు గడుపుతారు అని ప్రశ్నిస్తున్నారు. పరమహంస యోగానంద గారు పరమాత్మ స్థితిలో ఉండి మనందరినీ ప్రశ్నిస్తున్నారు. ఎన్నాళ్ళు మీరు ఇంకా అడుక్కునే స్థితిలోనే ఉంటారు? ఎంత ఎన్ని జన్మలు మీరు ఇలా గడుపుతారు అని ఆ దుఃఖంలో నుండి బయటికి రండిరా అంటే, నాది నేననే దుఃఖంలో ఇంకా ఎన్ని జన్మలు గడుపుతారు మీరు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ పరమాత్మ నొక్కి చెప్పేది ఏంటంటే, నాకు దేని మీద ఆశ లేదు, మమకారము, అనుబంధము, ఏమి అటాచ్మెంట్ అనేది ఏమీ లేదు, కానీ అన్ని చర్యలలోనూ నేనే ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పేది. ప్రతి ఒక్క చర్యలోనూ నేనే ఉన్నాను. నా యొక్క ప్రతి డివైన్ ఆఫ్ స్ప్రింగ్ అంటే ఆ దివ్యత్వంతో నిండిన నా బిడ్డలందరూ కూడా తమ కంటే అజ్ఞానంలో కూరుకుని ఉన్న వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి తెచ్చి వాళ్ళని కూడా తమ నా దగ్గరకు చేర్చే ఆ సత్కర్మ చెయ్యమని నేను చెప్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను అంటున్నారంటే, కొంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన ఈ గురు స్థానంలో ఉన్న వారిని చెప్తున్నారనమాట. మీరు దయచేసి, మీరు నా ఫేవరెట్స్, మీరేం చేస్తారంటే మీకంటే అధమ స్థాయిలో ఉన్న ఈ జనాలందరినీ కూడా కాస్త ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళించి మళ్ళీ నా దగ్గరకు చేర్చే ఆ ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి అని చెప్తున్నారు. ఆల్ మస్ట్ వర్క్ సిన్స్ ద లార్డ్ ఆఫ్ ద కాస్మోస్ హ్యాస్ చోజన్ టు వర్క్ అంటే, ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేసి తీరవలసిందే. ఎందుకంటే ఈ సృష్టికర్త, సృష్టికి అధిపతి అయిన పరమాత్మ ఆ కర్మ చేయటానికే ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఆ ప్రతి కర్మ చేస్తూనే ఉండండి మీరు అన్నారు. అది బాహ్య కర్మలు అని మనం తీసుకోవచ్చు, అండ్ మనకు లోపల జరిగే క్రియాయోగ సాధన అని కూడా మనకి తీసుకోవచ్చు. ఇక్కడ నిత్యం మీరు క్రియ చేస్తూ ఉండండి, ఆ క్రియలోనే నేను ఉన్నాను. ఎందుకంటే ఆ ఆ చేసే ఆ చర్యలే నేను ఎంపిక చేసుకున్నాను అంటున్నారు. మనం అజ్ఞానంలో ఉన్నాము, మనకంటే స్మృతి కోల్పోయాం, మనకు పూర్వజన్మలు గుర్తు లేవు, మనం ఆత్మ పదార్థం అని కూడా మనకు ఆ జ్ఞప్తి లేదు, ఆ స్మృతి కోల్పోయాం. కాబట్టి అనేక రూపాల్లో వచ్చిన పరమాత్మ మనల్ని ఈ బంధనాల్లో నుండి విముక్తి చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అనేక రూపాలు, ఎన్నో గురు స్వరూపాలుగా ఆయనే వచ్చి ఎన్నో అది ఒక్కొక్క జనరేషన్ కి కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎంతో మంది గురువులు వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళు చెప్పేది, వాళ్ళ ఏదైతే విశ్వ ప్రణాళికలు పరమాత్మ వాళ్ళ ద్వారా ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేస్తున్నారు, ఉద్ధరిస్తున్నారు, బోధనలు చెప్తున్నారు, వెళ్తున్నారు. అలా ఆ ఆ బంధనాల్లో నుంచి ఎందుకు వస్తున్నారు పరమాత్మ రూపంలో అంటే, మనల్ని విముక్తుల్ని చేయటానికి ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది, నిత్యం జరుగుతూనే ఉంటుంది.
జ్ఞాన స్వరూపంగా ప్రతి కణంలో కూడా తానే ఉండి ఆ కర్మ జరుపుతూనే ఉన్నారు పరమాత్మ. ప్రతి కణములో ప్రతి అణువులో ఉన్నది ఆయనే. ఆయన కావాలంటే ఒక కాస్మిక్ డిక్టేటర్, ఒక విశ్వ నియంతలాగా అంతా నేను నాలో లయం చేసేసుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకోగలడు. ఇక్కడ మా ట్రంప్ ప్రెసిడెంట్ లాగా ఐఎమ్ మేకింగ్ దిస్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్, నాకు ఎవరితో సంబంధం లేదని ఒక సంతకం చేస్తే మొత్తం మొత్తం ఆ భూమంతా షేక్ అవుతుంది. అట్లాగే పరమాత్మ కూడా హీ కెన్ మేక్ ద సేమ్ డెసిషన్. నేను ఒక నియంతని, నేను ఒక డిక్టేటర్ని, మొత్తం అంతా నేను నాలో లయం చేసేసుకుంటాను అని ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అది చేయలేరు. ఎందుకు అంటే ఫ్రీ విల్. మనందరికీ ఆయన ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఫ్రీ విల్. ఆ ఇచ్ఛా స్వేచ్ఛ ఏదైతే ఉందో, ఆ స్వేచ్ఛా సంకల్పం ఏదైతే ఉందో అది అందరికీ ఇచ్చారు. కాబట్టి ఆ ఫ్రీ విల్ తో వారు భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తామా, ప్రేమిస్తామా లేదా ద్వేషిస్తామా అనేది మనకే చాయిస్ వదిలేశారు. మనకి అది ఇచ్చారు కాబట్టి ఆయన బలవంతంగా తనలో లయం చేసుకోలేడు. అందరికి అనిపిస్తుంది ఎందుకు ఇదంతా ఒకేసారి ఆయన అసలు స్వప్నించటం ఏంటి, ఈ సృష్టి జరగటం ఏంటి, అదేదో మళ్ళీ ఆయనలో నేను లయం చేసేసుకోవచ్చు కానీ అంటే ఆయన చెయ్యరు. ఆయన చక్కగా ఈ కోరికలు లేని కోరికతో ఒక సృష్టి ఊరికే చేశాను అన్నారు. ఆ ఊరికే చేసిన దాన్ని మళ్ళీ ఆయనలో లయం చేసుకోవాలంటే ఒక్కొక్కరికి మళ్ళీ మీకు ఆ స్వాతంత్రం ఇచ్చాను, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని. సో నేను మీ దగ్గర నుంచి ఇచ్చిన ఆ గిఫ్ట్ నేను మళ్ళీ బలవంతంగా తీసుకోలేను, నాలో లైన్ చేసుకోలేను, మీ ఇష్టానికే వదిలేశాను. అందుకే సీక్రెట్ గా ఆయన ఏం చేస్తారంటే ఈ గురు రూపంలో వచ్చి, సాధు సన్యాసులు వారి రూపంలో వచ్చి మెత్తగా నిదానంగా మనల్ని ఆయన వైపు తిప్పుకునే ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉంది. ఆయన నిత్యం చేస్తూనే ఉన్నారు. ఇన్ ఎనీ ట్రూలీ గుడ్ వర్క్ గాడ్ ఆల్రెడీ ఈజ్ దట్ వర్క్. చేసే ప్రతి సత్కర్మలోనూ ఆ కర్మగా, ఆ చర్యగా తానే అయి ఉన్నాడు పరమాత్మ. భగవంతుడు ఆ పని రూపంలోనే ఉన్నాడు. ఇదే నాకు చాలా నచ్చిన శ్లోకం. చాలా అద్భుతంగా ఉంది. పరమాత్మ మనం చేసే ప్రతి క్రియలోనూ ఉన్నారు. మనం భౌతికంగా చేసే ప్రతి చర్యలోనూ ఆయనే ఆ పనిగా ఉన్నారు. అంటే మనం ఆ పనిని వర్క్ ఈజ్ వర్షిప్ అని అందుకే అంటారు. ఎంత జాగ్రత్తగా, ఎంత ఫోకస్డ్గా, ఎంత దాంట్లో లయమైపోయి చేస్తే మనం భగవంతుడితో ఉన్నట్లే. అదే మనం ఇక్కడ బాటం లైన్ నేర్చుకోవాల్సింది. ఆ పనిగా తాను ఉన్నప్పుడు మనమే పని అయిపోతున్నాము. ఆ పనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఫోకస్డ్గా చేసినప్పుడు మనం పరమాత్మలో లయమైపోయినట్లే. అదే పరమాత్మ కోరుకునేది. ఇనాక్టివ్గా చర్యలు చేయకుండా, ఏ కర్మ చేయకుండా ఉండండి అని పరమాత్మ అసలు ఎప్పుడూ చెప్పలేదు. అసలు నేను ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను, మీరు కూడా నాతో చేయండి. ఎలా చేయాలి? సహజంగా, సరళంగా, ఎటువంటి దాని చుట్టూత కథలల్లుకోకుండా ఊరికే చేసుకోండి అని చెప్తున్నారు. మనం కూడా ఇప్పటి నుండి జస్ట్ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఊరికే చేద్దాం. ఎటువంటి డిజైర్ చెయ్యాలి. విధి నిర్వహణ సంపూర్ణంగా 100% పొటెన్షియల్తో మన ఎక్కడ శక్తి వంచన లేకుండా మనం చేసే పనులన్నీ చక్కగా చేద్దాం. సో అదే మనం నేర్చుకోవాల్సింది, సాధన చేయవలసింది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేసి తీరవలసిందే. సరే, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీకృష్ణ అర్పణ.